డేటా ఎంట్రీ ఆపరేటర్ల లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయి అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం ప్రతి శాఖలో చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది అన్నారు పవన్. ఇంజనీరింగ్ విభాగం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనులు, వాటిని కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా కేంద్రం అమలు చేసే PMGSY, RCPWE, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాల ద్వారా వచ్చిన నిధులు ఏ మేరకు వినియోగించారో చర్చించారు. ఇక పెండింగ్ లో ఉన్న పనులు, అందుకు కారణాలతో నివేదిక ఇవ్వాలి అని పవన్ అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్లలో విధ్వంసానికి గురైన పోలవరం జాతీయ ప్రాజెక్టు స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న రాత్రి వరకు ENC ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఇక సీఎం చంద్రబాబుతోనూ సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం మరోసారి కలిసి శ్వేతపత్రంపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో దీన్ని విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణులు రేపు ప్రాజెక్టు ప్రాంతానికి రానున్నారు. డయాఫ్రమ్ వాల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, ఇతర నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలో నివేదిక ఇవ్వనున్నారు. దాని ఆధారంగా పనులు చేపట్టడంపై కేంద్రంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. నిర్ణయంలోనే ఇక నిర్మాణంలో వాస్తవాలన్నిటినీ శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచుతుంది అని చెప్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరున నీరబ్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ మరో 6 నెలల పాటు ఆయన సేవలు తమ రాష్ట్రానికి కావాలని కేంద్రానికి కూటమి ప్రభుత్వం లేఖ రాస్తుంది. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఏడాది డిసెంబర్ వరకు ఆయన సీఎస్ గా కొనసాగుతారు. కాగా సీనియారిటీ లేకపోయినా గత ప్రభుత్వం జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించింది. ఎన్నికల సమయంలో వైసీపీకి కొమ్ము కాస్తూ ఆయన అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన సెలవులపై వెళ్లిపోయారు. వాస్తవానికి సీనియారిటీలో నీరబ్ కుమార్ ప్రసాద్ మొదటి స్థానంలో ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఆయన్ను కాదని సీనియారిటీలో 5వ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించింది. దీనిపై అప్పట్లో సీనియర్ IASలంతా అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీనియారిటీని పరిగణలోకి తీసుకుని మొదటి స్థానంలో ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమించింది. ఆయన సర్వీస్ ను కూడా మరో 6 నెలలు పొడిగించింది. సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పింఛన్దారులకు 4,399.89 కోట్ల రూపాయలను పింఛన్లను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఒక్కరోజులోనే పంపిణీ చేయించాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే 2వ రోజు కూడా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలి అన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెందిన వారి పింఛను 3,000 నుంచి 4,000కు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏరియర్స్ కలుపుకొని మొత్తం 7,000 రూపాయలను పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు. 2వ కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, 3వ కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000కు, 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పింఛన్ సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలి అని ఆయన సూచించారు. 5వ కేటగిరీలోని వారికి ఏ మార్పు లేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాల్సి ఉంది అని తెలియజేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టాలి అని ఆ శాఖ ఐజీ రఘురామరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఆదేశాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలోని ఏ కార్యాలయాన్ని, సంస్థనైనా సందర్శించేందుకు, తనిఖీ చేసేందుకు
రికార్డులు జప్తు చేసేందుకు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేందుకు వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో పనిచేసే గెజిటెడ్ అధికారులను అధికృత అధికారులుగా నియమించాలి, అపరిమిత అధికారాలు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక ఆ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి తీసుకున్న చర్యలను చట్ట రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. లేఖ ఆధారంగా చర్యలు చేపట్టకుండా సీఎంతో సహా సంబంధిత అధికారులు ఎలాంటి ఉత్తర్వులు, నోటీసులు, సర్క్యులర్లు, ఆర్డినెన్స్ జారీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు. ఈ వాదనలపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ అంశాలపై కౌంటర్ వేయాలో ఎలా ఆదేశించగలమని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టడం ప్రకంపనలు సృష్టించింది. టీటీడీకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా తీసుకునే నిర్ణయాలపై కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. తిరుపతితో సహా పలు ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులు ఇటీవల డీజీపీ, సిఐడి విభాగం అధిపతి, హోంమంత్రిని కలిసి టీటీడీలో అక్రమాలు జరిగాయి అంటూ ఫిర్యాదులు చేశారు. కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చిన సమయంలోనూ కొందరు పలు అవకతవకలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దేవస్థానం విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విజిలెన్స్ విచారణకు ఆదేశించడం టీటీడీ చరిత్రలోనే అరుదు. త్వరలో సిఐడి అధికారులు కూడా రంగంలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారంతో గత 5 ఏళ్లలో అనుచిత నిర్ణయాలు తీసుకున్న అధికారులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం జగన్ కు స్వయాన చిన్నాన అయిన వైవి సుబ్బారెడ్డి 4 ఏళ్లకు పైగా టీటీడీ బోర్డు చైర్మన్ గా కొనసాగారు. టీటీడీ చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ కూడా చేయని స్థాయిలో ఆయన అధికారం చెలాయించారు. వీరి పాలనలోనే టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ పనులకు భారీ ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతకుముందు ఏడాదికి సగటున 150 కోట్ల ఇంజనీరింగ్ పనులకు కేటాయించేవారు. అయితే గత 5 ఏళ్లలో ఏకంగా 1000 కోట్లకు పైగా కేటాయించడం సంచలనం రేపింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీం భాషా మరో 10 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. తమ రాజీనామాలను పార్టీ అధినేత జగన్ కు పంపారు. ఇక ఈ మున్సిపాలిటీలో చైర్మన్ తో సహా మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా వైసీపీ వాళ్లే. నాటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోలీసుల సహకారం, వైసీపీ రౌడీజంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 31 మందిని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. వీరిలో చైర్మన్ తో సహా 11 మంది ఇప్పుడు రాజీనామా చేశారు. వీరి టీడీపీలో చేరేందుకు సంసిద్ధత తెలియజేశారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం తమకు పదవులు ఇచ్చినా అభివృద్ధి చేయడానికి అధికారం ఇవ్వకుండా రబ్బర్ స్టాంపులుగా తమను వాడుకున్నారు అని కౌన్సిలర్లు ఆరోపించారు. చల్లా ఆధ్వర్యంలో పట్టాభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి త్వరలో తాము మరికొంతమంది కౌన్సిలర్తో కలిసి టీడీపీలో చేరనున్నట్లు వారు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన దాడులకు సంబంధించిన కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈవీఎం ధ్వంసం, టీడీపీ వర్గీయులు, ఇక సీఐపై దాడి కేసులు ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ఎదుట హాజరుపరిచారు. 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బెయిల్పై వాదోపవాదాలు జరిగాయి. పిన్నెల్లి తరపున న్యాయవాది బాల సత్యనారాయణ రెడ్డి వాదనలు వినిపించారు. కారంపొడి సిఐ అలహరి శ్రీనివాసరావు స్వయంగా హాజరయ్యారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం బయటకు వచ్చాక చెరుకూరి నాగశిరోమణిపై దూషణలు, బెదిరింపులు కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరైంది. ఇక టీడీపీ ఏజెంటు నంబూరి శేషగిరిరావు పైన, కారంపొడిలో సీఐ నారాయణ స్వామి పైన దాడికి సంబంధించి నమోదైన హత్యాయత్నం కేసులో మాత్రం న్యాయాధికారి ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. గురువారం వేకోజామున 4:30 గంటలకు భారీ భద్రత నడుమ పిన్నెల్లిని పోలీసులు నెల్లూరుకు తరలించారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై రామోజీరావు చిత్రపటానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును రామోజీరావు సూచించారని ఆయన గుర్తు చేశారు. ఇక నుంచి అమరావతి దశ దిశ మారుతుందని, తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది అన్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న ఇవ్వాలి అన్నారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై రామోజీరావు
రాజీ లేని పోరాటం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి తమ వంతు సాయంగా 10 కోట్ల రూపాయలు రామోజీ గ్రూప్ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురవగా కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో 79.5, విజయనగరం జిల్లా గోవిందపురంలో 77.75 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా 53.4% అధిక వర్షాలు కురిశాయి. రాయలసీమతో పాటు విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాలో సాధారణం కన్నా 50 నుంచి 150% ఎక్కువ వర్షం కురిసింది. విశాఖ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సాధారణం కన్నా అధికంగా వానలు పడ్డాయి. మిగతా జిల్లాలో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైందని అధికార వర్గాలు తెలియజేశాయి. ఇక ఈ వర్షాలతో ఖరీఫ్ సాగు మరింత పుంజుకుంది. ఇప్పటికే 4 లక్షల ఎకరాల్లో మెట్ల పంటలు సాగులోకి వచ్చాయి. మాగాణి వరి సాగు కోసం రైతులు నారుమళ్లు పోస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని అధిష్టానాన్ని కోరినట్లు ఆయన ఢిల్లీలో తెలిపారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుంది అన్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారని అన్నారు సీఎం రేవంత్. ఇక మంత్రివర్గం విస్తరణపై చర్చ ఇంకా జరగలేదు అన్నారు ముఖ్యమంత్రి. తాను కేసీఆర్ ని కాదు, ఫామ్ హౌస్ లో పడుకోవడానికి అన్నారు రేవంత్. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని, బడ్జెట్లో నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని అన్నారు. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తామని ఆయన వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏపీతో ఎలాంటి సమస్యలు లేవు, ఉన్నా పరిష్కరించుకుంటామని అన్నారు రేవంత్. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్ కు లేదు అని మండిపడ్డారు రేవంత్. ఇక కాంగ్రెస్ ను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కేసీఆర్ గెలిపించారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కాలం దేశ రాజధానిలో ఉన్నారు. 4 రోజులుగా అక్కడ తీరిక లేకుండా గడుపుతున్నారు. సోమవారం అక్కడికి వెళ్లిన సీఎం ఓవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పలువురు కేంద్ర మంత్రులను కలవగా, మరోవైపు పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ కీలక నేతలు సోనియా, రాహుల్తో చర్చించారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం రేవంత్ రెడ్డి శుక్రవారం రాష్ట్రానికి రావాల్సి ఉంది. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇవాళ కూడా సీఎం ఢిల్లీలోనే ఉండాల్సి రావడంతో వరంగల్ పర్యటన శనివారానికి వాయిదా పడింది. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 రోజుల పాటు హస్తినలో ఉండడం రేవంత్ కు ఇదే తొలిసారి. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. 4 రోజుల్లో 4 కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అలాగే తెలంగాణ నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. హైదరాబాద్ లో రక్షణ భూముల బదలాయింపు, రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఇళ్ల నిర్మాణం, నగరాల్లోని పెండింగ్ పనులు పూర్తి, విద్య, ఆరోగ్య శాఖ బకాయిలు మంజూరు విషయమై కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ, ఖట్టర్, జేపీ నడ్డాలతో సమావేశమై వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతమైంది. నిన్న బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి లిఫ్ట్ పంపు హౌస్లోని 6 మోటార్లలో ఒకదానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, సీతారామ ఎత్తిపోతల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి స్విచ్ ఆన్ చేశారు. దీంతో గోదావరి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా పంప్ హౌస్ కు చేరిన నీరు ప్రధాన కాలువలోకి దూకింది. ఇక ఈ దృశ్యాన్ని చూసి మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. తన ఆకాంక్ష నెరవేరబోతోంది అన్నారు. అధికారులను అభినందించి భూమాత, గోదావరి జలాలకు సీతారామచంద్రస్వామికి నమస్కరించారు. సీతారామకు భూములిచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడారు. వారికి పాదాభివందనం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ పంపు హౌస్ ద్వారా 9,000 క్యూసెక్ల గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నాము అన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు అనుసంధానం చేసి సాగర్ ఆయకట్టుకు నీరిస్తామని తుమ్మల చెప్పారు. సాగునీటి శాఖ, జిల్లా మంత్రులు సహకారంతో 2 ఏళ్లలో సీతారామను పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరిస్తామని వివరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిని నియమించుకునేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది. రేవంత్ రెడ్డి ఓవైపు సీఎంగా, మరోవైపు పీసీసీ చీఫ్ గా జోడు పదవులు నిర్వహిస్తుండగా పార్టీ పగ్గాలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
ఓ దశలో రేవంత్ రెడ్డి కూడా తాను ప్రభుత్వ బాధ్యతలకే పరిమితం కానున్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలను స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో పీసీసీపై ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు నాయకులు బీఆర్ఎస్ ను వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని సూచించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలే గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజల్లో చైతన్యం వచ్చి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని, అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల మధ్యనే ఉండాలని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. ఒక ఎన్నికల్లో ఓడించి తర్వాత ఎన్నికల్లో అఖండ మెజారిటీ కట్టబెట్టిన విధంగా నాడు ఎన్టీఆర్ ను ప్రజలు ఎలా గెలిపించారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరిగి ఆదరిస్తారని, ఆ రోజు త్వరలోనే వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావాహులు ఢిల్లీలో మకాం వేశారు. బీజేపీ జాతీయ నేతలను కలిసి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావు రేసులో ఉన్నారు. ఇక ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో డీకే అరుణ సమావేశమయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఈ నేపథ్యంలో బీసీ కోటాలో అధ్యక్ష పదవిని ఈటెల, ధర్మపురి అరవింద్ ఆశిస్తున్నారు. ఇక పాత బీజేపీ నేత కోటాలో అధ్యక్ష పదవికి రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అభిప్రాయాలు కీలకంగా మారనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగింపులోపు నూతన అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు నూతన అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సముచిత రీతిలో వ్యవహరించింది అని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అర్హులైన వేలాది మంది పదోన్నతులకు నోచుకోలేదు అని, తమ 20 ఏళ్ల కాల నెరవేరింది అని పేర్కొంటున్నారు. ఇక విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది అంటున్నారు. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు మార్గం సుగమమైందని చెబుతున్నారు. తమ అర్హతకు తగినట్లు పదోన్నతులు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కరెంటు కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ల గడువు 2 రోజుల్లో ముగియనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలో నిర్మాణ లోపాలు, అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని లక్ష్యం పెట్టింది. అయితే విచారణ ప్రక్రియ ప్రారంభించి 55 రోజులు మాత్రమే కావడం, ప్రస్తుతం విచారణ కీలక దశలో ఉండడంతో మరో 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచాలని ప్రభుత్వానికి ఫైల్ చేరింది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సంతకం చేశారు. సీఎం రేవంత్ సంతకం చేయగానే గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం, 2000 మెగావాట్ల కారిడార్లో బుకింగ్ తో జరిగిన నష్టం, కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం, సమీపంలో ఒగ్గు లేకున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గడువును నెలపాటు పొడిగించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఫైల్ చేసింది. ఇక ఈ కమిషన్ విచారణ ప్రక్రియ ఏప్రిల్ 7న ప్రారంభించింది. ఈ నెల 30 వరకు గడువు ఇచ్చారు. విచారణ ప్రారంభించి 70 రోజులే కావడంతో గడువును నెలపాటు పొడిగించాలి అనే ఫైల్ను ప్రభుత్వానికి పంపించారు. రానున్న అక్టోబర్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శి జెన్కో ట్రాన్స్కో సీఎండీ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. యాదాద్రికి బొగ్గు సరఫరా అత్యంత కీలకమని, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రైల్వే లైన్ పనులను పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. యాదాద్రిలో విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన బొగ్గును అందించడానికి సింగరేణి సమ్మతి తెలిపింది అన్నారు. అక్టోబర్ లోపు రైల్వే లైన్ పనులు పూర్తి కావాలి అని చెప్పారు. నిరంతరం అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలని అధికారులకు రొనాల్డ్ రోస్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని అధికారులంతా ప్రధాన కార్యాలయంలోనే ఉండాలి అని సూచించారు. ఈ వేసవి
కాలంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశారు. ఒకే సీజన్లో దాదాపు 9 కోట్లకు పైగా పని దినాలు కల్పించారు. అయితే అధిక సంఖ్యలో పని దినాలు నమోదు కావడంపై కేంద్ర విభాగాలు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించడం మంచిదే అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగడానికి కారణాలు పేర్కొంటూ తక్షణం నివేదిక పంపాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాన్ని ఆదేశిస్తూ లేఖ రాసింది. ఆ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8 కోట్ల పని దినాలు కల్పించాలని నిర్దేశించింది. అయితే రాష్ట్రంలో కేవలం 80 రోజుల్లో 9 కోట్లకు పైగా పని దినాలు కల్పించారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. ఆ నెలలో 19,89,700 మంది కూలీలకు 4,27,08,616 పని దినాలు, మేలో 23,08,256 మందికి 4,28,91,467, ఈ నెల 24 వరకు 16,11,38,155 మందికి 95,90,952 పని దినాలు కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి అత్యధిక పని దినాలు నమోదైన 18 జిల్లాల పేర్లను కేంద్రం తన లేఖలో ప్రస్తావించింది. ఈ జిల్లాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని, జూలై మొదటి వారంలో కేంద్ర బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తాయని రాష్ట్రాన్ని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడం, ఛార్జ్షీట్ దాఖలు చేయనందున డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ముగ్గురు నిందితులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్లపై బుధవారం వాదనలు విన్న న్యాయమూర్తి వారిని తిరస్కరిస్తూ నిన్న తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, నిబంధనల మేరకు 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశాము అన్న దర్యాప్తు అధికారుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్ది రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక సాగు పనులు పందుకొనున్నాయి. తొలకరి వానలకు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో పలుచోట్ల మళ్లీ విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. నిన్న ఉమ్మడి కరీంనగర్తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో వానలు పడ్డాయి. కొన్ని జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలను ఇబ్బందులు పెట్టింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ మోస్తరు వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు సతమతమయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల 10 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 10.6, అదే జిల్లా మల్యాలలో 10.5, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 10.4, కరీంనగర్ జిల్లా కేంద్రంలో 10.1, అదే జిల్లా గన్నేరు పరవరంలో 7.9, ఆదిలాబాద్ జిల్లా బోధులో 7.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు నిజాయితీగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇక దేశంలోని యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన అవకాశాలను కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత అని, పోటీ పరీక్షలైన, ప్రభుత్వ నియామకమైన ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరిగాయని, వీటిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది అని చెప్పారు. ఇక పరీక్షలు అక్రమాలకు పాల్పడితే శిక్షించేందుకు కఠిన చట్టాలు ఉన్నాయని చెబుతూ పేపర్ లీకేజ్ ఘటనలో నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని పేర్కొన్నారు. గతంలోనూ వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగిన సందర్భాలను మనం చూశాం. ఇటువంటి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి కఠిన చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యమని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తర, దక్షిణ, తూర్పు భారతాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధ్యయనం చేస్తుంది అని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది అని తెలియజేశారు. వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగాన్ని భారత రైల్వే శాఖ తగ్గించింది. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చే వరకు సెమీ హైస్పీడ్ రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకి తగ్గించినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్కు లేఖ రాశారు. హజ్రత్ నిజాముద్దీన్, ఆగ్రా, ఢిల్లీ మార్గాల్లో వందే భారత్ గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ పనిచేసే వరకు ఎన్సీఆర్ జోన్ పరిధిలో రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల లోపు వేగంతో నడవాలి అని నిర్ణయించారు. ఇంతకు ముందు సూచించినట్లుగా ఈ జోన్ విభాగంలో ఐఆర్,
ఏటీపీ కవచ్ పనులు వేగవంతం చేయాలని ఆ లేఖలో సూచించారు. ఇక ఈ నెల 25 నుంచే స్పీడ్ లిమిట్ అమల్లో ఉంది అని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలియజేశాయి. ఢిల్లీ, ఆగ్రా రూటు మినహా మిగిలిన అన్ని చోట్ల వందే భారత్ 130 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తోంది.